పబ్లిక్ హియరింగ్ పెట్టింది. అప్పుడు మనం అపోజ్ చేసినాక కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు. సార్ మాకు తెలియదు, ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుంది, మేము వ్యతిరేకించినా కానీ మళ్ళీ అనుమతులు వస్తున్నాయి, వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎందుకోసం సార్? కొద్దిగా వీళ్ళకు మాకు తెలియదు సార్, అదొకటి మీరు క్లారిఫై అయ్యండి. మేము ఇక్కడ ఫాలో చేసుకోవాలి ఇది అయిపోయినాక, అది కూడా మీరు చెప్పండి. ప్రతిదీ చిన్నదానికి పెద్దదానికి డిసెంబర్ మొన్న 2025 డిసెంబర్ నెలలో పరిశ్రమల పేలుడు సంభవించింది. భారీ శబ్దాలు చూసి గ్రామస్తులు అందరూ భయపడి ఏం జరిగిందో అని చూడడానికి పోతే కూడా కేసులు బుక్ చేసి ప్రతి దానికి భయభ్రాంతులకు గురి చేస్తే మరి గ్రామంలో ఉండన్నా మేము వెళ్ళిపోవన్నా? 6 లక్షలు ఉన్న దానికే ఇప్పుడు ఇంత ఇబ్బంది అవుతుంటే మరి 10,70,000 పెంచుకుంటే మా బతుకులేంది, దానికి ఎవరు బాధ్యులు? మేము బ్రతకాలన్నా చావాలన్నా? విపరీతమైనది ప్రతి ఒక్కటి ఎందుకోసము అన్నట్టు. ఎవరికి ఫోన్ చేసినా సౌండ్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. రాత్రిపూట అని ఫోన్ చేస్తే ఎవరి ఇళ్ళలో వాళ్ళు వండుకుంటారు. కంపెనీ వాళ్ళు పండుకొని మేము లేము అని చెప్తారు. ఏమన్నా అయిందంటే ట్రిప్ అయిందని చెప్తారు. ట్రిప్ అయితే కూడా మేమే కావన్నా? కంపెనీలో మోటార్ ట్రిప్ అయితే కూడా సౌండ్కు గాలికి మేమే కావన్నా? చెప్పండి. ప్రతిదానికి మనల్ని బాధ్యులను చేసుకుంటా. ఇంకోటి 2019లో మన స్థానికులకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. 300 మందికి ఉపాధి కల్పిస్తాను, 30 మందికి కూడా కల్పించాలి. అటువంటి పరిశ్రమ మాకెందుకు? చుట్టుపక్కల పంటలు ఏమి పండుతలేదు, విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వృద్ధులకు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమ స్క్రాప్ తీసుకొచ్చి రా మెటీరియల్ తీసుకొచ్చి మనకు స్టీల్ బార్స్ కానీ అవి ఉత్పత్తి ప్రక్రియలో రోడ్ల మీద మూలలు అవన్నీ పడుతున్నాయి. చెప్పంగా 4 సంవత్సరాలకు తీసుకొచ్చిండు అయస్కాంతం తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలా మీటింగ్ పెట్టించారు. దీన్ని వ్యతిరేకించినా ఏం చేసినా ఎందుకు అనుమతిస్తున్నారు అనేది మాకు క్లియర్గా ఒక విషయం చెప్పగలరని మేము తెలియజేస్తున్నాం.